ఫ్రెండ్స్, ఇయ్యాల మనం బర్డ్ బాక్స్ బార్సిలోనా. అయితే కాన్సెప్ట్ సింపులే, భూమి నాశనం. కాకపోతే భూమిని మనుషులు ఏం చేయలేదు. మనుషులంతా సద్ది మూటలు భూమిని అల్లాగు ముద్దుగా చూసుకుంటూ దీన్ని ఇంకా పెద్ద చేద్దామని ట్రై చేస్తుంటే కొన్ని ఏలియన్సే భూమిని నాశనం చేసేసాయి అనేది కాన్సెప్ట్. చాలా తేడాగా ఉంటదిలేండి. మూవీ స్టార్ట్ అవగానే ఒక రైల్వే స్టేషన్ చూస్తాం. ట్రైన్ కోసం అంతా వెయిట్ చేస్తూ ఉంటే ఒక్కసారిగా ఏవో సౌండ్స్ వినిపిస్తాయి. అదేం సౌండ్ ఎవరికి తెలియట్లేదు కానీ ఆ సౌండ్ అయితే వినలేకపోతున్నాడు ఎవడు. ఈ మధ్యలోనే సెబాస్టియన్ అని చెప్పి ఈయన్ని చూస్తాం. చుట్టుపక్కల జనాలంతా ఏదో మురికాలలో కాలెట్టినోళ్ళలాగా గిలగిలా గింజుకుంటా ఉంటే మనోడికి అసలు ఏం లేదు. వీళ్ళంతా ఎందుకు అసలు ఎంత ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారా అని దిక్కులు చూస్తా ఉంటాడు. వీళ్ళకి మాత్రమే ఆ భయంకరమైన వింత సౌండ్ వినిపిస్తుంది. అయితే ఒక్కసారిగా అక్కడ ఉన్న వాళ్ళ కళ్ళు చేంజ్ అయిపోతుంటాయి. కాళ్ళు ముందుకెళ్ళిపోతూ ఉంటాయి. తొక్కిసలాట స్టార్ట్ అయిపోద్ది. ఎదవలందరూ తొక్కుకొని ట్రైన్ వస్తా ఉంటే ఆ ట్రాక్ మీద పడిపోతా ఉంటది. ముందు ఒకరినొకరు తోసుకుంటారు. లాస్ట్ కి తొయ్యడానికి ఎవరు లేకపోయేటప్పటికి వాళ్ళ కాళ్ళే దూకేస్తున్నారు. మన సెబాస్టియన్ గడికి ట్రాక్ మీదకి వెళ్లే ఉద్దేశం లేదు. వీళ్ళందరూ దూకుతా ఈడిని పడేసేలా ఉన్నది. కరెక్ట్ ట్రైన్ వచ్చే టైంకి మన సెబాస్టియన్ గడి ఎలాగోలా తప్పించుకుంటాడు. మిగతా వాళ్ళంతా ట్రైన్ కింద పడిపోయారులేండి. కాసేపటికి సెబాస్టియన్ గడికి వైఫ్ ఫోన్ చేసి నువ్వు ఆఫీస్ నుంచి వెంటనే వచ్చాయి, నాకేదో తేడాగా ఉంది, నువ్వు ముందే వెళ్ళి మన కూతుర్ని స్కూల్ నుంచి పిక్ చేసుకొని అంటుంది. ఓకే, ఎదవగాలు ఏదో జరుగుతుంది. కానీ నాకు అర్థం కాదు ఏంటంటే ఇప్పుడు జనాలంతా ఏదో ఆధార్ కార్డుకి ఫోటోలు ఇవ్వడానికి పోయినట్టు నేను వెళ్తా అని చెప్పి ట్రైన్ కింద పడి అందరూ చచ్చిపోయారు. ఇదంతా చూసి పని చేసుకోవడానికి ఆఫీస్కి వెళ్ళిపోయాడా. ఏదో ఒకటి మనోడు ఇప్పుడు స్కూల్కి వెళ్దాం అనుకుంటాడు కూతురు కోసం. అయితే ఆఫీస్ లో కొలీగ్స్ అంతా చచ్చిపోవడానికి ఎన్ని రకాలుగా ప్లాన్స్ ఉంటాయో అన్ని విధాల ప్లాన్స్ వేసుకుని ఎవరికొకటి చచ్చిపోతా ఉన్నాడు. అయితే మనం గమనించాల్సింది ఏంటంటే ఎవడిని ఏమనట్లా పక్కన వాళ్ళని అస్సలు కదిలించట్లా. వాళ్ళే చచ్చిపోతున్నారు. మనోడు బయటకు వస్తే ఎవరికో ఊపు ఎక్కువైపోయి ఇటు బండి మీద దూకేస్తాడు. ఊళ్ళో అంతా సైకిల్ అయిపోయి బండి అడ్డదిడ్డంగా నడుపుతుంటారు. దేనికి పడితే దానికి గుద్దేస్తున్నారు. బిల్డింగ్ లో పగలగొట్టేసి లేపేస్తున్నారు. అయితే ఎందుకు ఛాన్స్ దొరికింది మొత్తం అంతా నాశనం చేసేద్దామని కాదు, పక్కన వాళ్ళని ఏం చేయడానికి కాదు, వాళ్ళ కాల్ చచ్చిపోదామని అంతే. ఎవడికి ఎటువంటి దురుద్దేశం లేదు, సింపుల్ గా పోదాం అంతే. సెబాస్టియన్ గడు ఎలాగోలా పరిగెత్తుకుంటూ స్కూల్కి వెళ్ళిపోతాడు. ఆఫీస్ వెనకే ఉందిలేండి స్కూల్కి వెళ్ళి చూస్తే చాలా మంది పేరెంట్స్ పిల్లల్ని ఎత్తపోతా ఉంటారు. స్టాఫ్ అంతా పాపం చాక్ పీసులు డస్టర్లు మింగి చచ్చిపోయాదంట. మనం ఏం చేయలేం. ఈడు ఎత్తుక్కుంటూ వాళ్ళ కూతురు క్లాస్ రూమ్ లోపలికి వెళ్తాడు. పాపం తీసుకుని బయటకు వచ్చేస్తాడు. స్పీడ్ గా వెళ్తా ఉంటే బిల్డింగ్ లేవో పడిపోతూ ఉంటాయి. అందుకే పక్కనే ఒక చర్చి లోపల నుంచి వెళ్దామని పోతుంటాడు. ఆ లోపల ఒక అతను ఆపి ఆ చర్చి లోపల జరిగేది మొత్తం అంతా మన కోసమే, దేవుడు అన్ని మిరాకిల్స్ చేస్తున్నాడు అని అంటే మనోడేమో ప్రజెంట్ నాకు మ్యాజిక్ లు మిరాకిల్స్ మీద ఇంట్రెస్ట్ లేదండి, మీరు ఆ పక్కకు తప్పుకున్నారంటే ఈ పక్క నుంచి మేము బయటకు వెళ్ళిపోతాం, కావాలంటే బయట నుంచి ఎవరన్నా లోపల పంపిస్తాను, వాడికి మొత్తం డీటెయిల్స్ చెప్పండి. నాకు టైం లేదని బయటకు వచ్చేస్తాడు. బయటకు వస్తే జనాలు ఎందుకు పరిగెడుతున్నాడో తెలియదు. ఎవడు పడితే అటు ఇటు పరిగెడతా ఉంటది. ఏదైతేనే మనోడు లగెత్తుకుంటూ ఇంటి దాకా వచ్చేస్తుంటారు. వాళ్ళ వైఫ్ కూడా వచ్చేస్తుంది. వీడికి ఆఫీస్ చుట్టూనే అన్ని దొరికేసాయండి. వాళ్ళ కూతురు స్కూల్, అంత పెద్ద స్కూల్, అది పక్కనే ఇల్లుంది. ఏలియన్స్ ఈ పెంట పని చేయకపోతే ప్రశాంతంగా ఉండేవాడేమో. సరేండి వీళ్ళ వైఫ్ అయితే ఇప్పుడు నీకు దారి చూపిస్తా కమాన్ అని చెప్పొచ్చి ఆ బండి కింద పడి చచ్చిపోయింది. అయితే ఆడెవడో కావాలని వచ్చి గుద్దేశాడు, అలా లేదు, వాడేదో ఫాస్ట్ గా వెళ్ళిపోయి చెట్టు కింద గుద్దేసి చచ్చిపోదాం అనుకున్నాడు. ఈవిడ అడ్డం పడి ముందే చచ్చిపోయింది. సో మొత్తం మీద ఇప్పుడు మనకి ఏం తెలిసింది, ఏం తెలియలేదు అనుకోండి, జనాలు చచ్చిపోవాలనుకుంటున్నారు, చచ్చిపోతున్నారు. కట్ చేస్తే 9 నెలల తర్వాత చూస్తాం సెబాస్టియన్ గాడు వాళ్ళ కూతురు పాప యానా పాప వీళ్ళు ఇదేదో పెద్ద స్టేడియం లో స్కేటింగ్ ఆడుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. ఏటో వీళ్ళు తప్ప అంతా చచ్చిపోయారా అంటే లేదులేండి, ఇంకా ఉన్నారు కొంతమంది. ఇక్కడ వీళ్ళు ఆడుకుంటా ఉంటే సడన్ గా కొంతమంది చాలా భయంకరమైన దొంగలు, పాపం ఎవరికి కళ్ళు లేవులేండి, కళ్ళు లేని భయంకరమైన దొంగలు లోపలికి వచ్చారు. ఎందుకు వీళ్ళ ఫుడ్ కొట్టేద్దామని లోపలికి వచ్చేసి మన సెబాస్టియన్ గారిని కింద పడేసి తుక్కు కింద కొడతారు. ఈడు కూడా లేచి కొడదాం అనుకుంటాడు కానీ ఇలా పాప వద్దొద్దు, వాళ్ళని కొట్టొద్దు డాడీ, వాళ్ళని ఏమనొద్దు అంటుంది. ఓకేనా మనం ఎలాగ చెప్తే అలాగే అని చెప్పి ఈడు తన్నించుకుంటాడు. వాళ్ళు ఫుడ్ అంతా ఎత్తపోతారు. ఇప్పుడే మనకి రేడియోలో ఏం మ్యాటరో చెప్తారు. ఏంటంటే భూమి మీద మిగిలిన జనాలంతా జాగ్రత్తగా ఉండండి, బయట కొన్ని ఏలియన్స్ దిగుతున్నాయి. ఆ ఏలియన్స్ చూడడానికి ఎలా ఉంటాయి, ఏం చేస్తుంటాయి, ఈ విషయం ఎవరికి తెలియదు. భూమి నిండా ఏలియన్స్ ఉన్నాయి కానీ ఎవరికి తెలియదు. ఎందుకంటే ఆ ఏలియన్స్ హిప్నాటిజం నేర్చుకొని వచ్చాయి. మ్యాజిక్ కాదులేండి, ఓన్లీ హిప్నటైజ్. మనుషులు బయటకు వచ్చి ఆ ఏలియన్స్ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తే చాలా ఆ సెకండ్ లో హిప్నటైజ్ అయిపోతుంది. హిప్నటైజ్ అవ్వగానే ఆ ఏలియన్స్ మనుషుల్ని వాళ్ళ కాలనీ చంపేలా చచ్చిపోయేలా చేసిద్ది. పక్కన వాళ్ళు ఏం చేయవు. సో ఏలియన్స్ చూస్తే వెంటనే చచ్చిపోతారు. అదిదా మేట కట్టుకొని ఏదో కొత్త కాన్సెప్ట్ తో ఇక్కడికి వచ్చి మనుషుల్ని లేపేస్తున్నాయి. ఇప్పుడు మనం సెబాస్టియన్ ఇంకా వాళ్ళ కూతురు కళ్ళకేదో కళ్ళకంతలు అడ్డం పెట్టుకుని వస్తారు ఏలియన్స్ హిప్నటైజ్ చేయకుండా ఉండడానికి. ఇందాక పాపం కళ్ళు లేకుండా దొంగలు ఎందుకు వచ్చారు, భూమి అంతా చేంజ్ అయిపోయింది. ఇప్పుడు నువ్వు భూమి మీద పెద్ద గ్యాంగ్స్టర్ అవ్వాలనుకున్నా నీకు కళ్ళు ఉండకూడదు, కళ్ళు లేకుండానే ఏదన్నా చేయాలి. ఇప్పుడు సెబాస్టియన్ గడు బయట కొంతమంది జనాలను చూస్తాడు. వాళ్ళంతా కళ్ళు మూసుకోవడం కళ్ళకంతలు కట్టుకోవడం ఇవన్నీ చేసుకుని ఉన్నారు, ఎక్కడికో వెళ్తున్నారు. సెబాస్టియన్ గడు పోయి ఫుడ్ ఏమైనా ఉంటే పెట్టండి స్వామి అని అడుగుతాడు. వీళ్ళేమో ఫుడ్ లేదేం లేదు, మాకేలాగ చేస్తుంటే నీకేమి ఇవ్వాలని చెప్పి వెళ్ళిపోతుంటే మన సెబాస్టియన్ గడు మీరు దేనికోసం వెతుకుతున్నట్టున్నారు, అయితే నేను ఒక
ఇంజనీర్ ని, ఎలక్ట్రానిక్ ఇంకా మెకానికల్ రెండు కలిపి చదివాను, నాకు అన్ని డీటెయిల్స్ తెలుసు, దాంతో పాటు మా ఆఫీసులో ఇంజిన్ ఎక్కడ ఉందో కూడా నాకు తెలుసు, మీకు ఇంజిన్ ఇస్తానని చెప్పి, అదేలేండి వాళ్ళ కంపెనీ జనరేటర్ నాకు తెలుసు, ఎలక్ట్రిసిటీ మీకు ఇస్తానని వీళ్ళకి చెప్తుంటే అప్పుడే సడన్ గా ఒక స్ట్రేంజ్ గాలి లాంటిది వచ్చింది. గుర్తు పెట్టుకోండి, గాలి వచ్చిందంటే గాలిలో వస్తున్నామని అర్థం. అంటే ఏలియన్స్ వాళ్ళు వచ్చే ముందు గాలిని పంపిస్తారు. భూమి మీద గాలి బాగా వాడుకుంటున్నారు, అయితే వాళ్ళు వస్తున్నారని చెప్పి ఉండడం మంచిది కాదని చెప్పి సెబాస్టియన్ గారిని కూడా తీసుకొని వాళ్ళ అడ్డాకి పోతా ఉంటది. ఇప్పుడు ఈ తాడు ఏంటంటే కళ్ళు ఓపెన్ చేసి చూడలేదు కదా, వాళ్ళ అడ్డాకి ఈ తాడు కట్టారు. ఆ తాడు ఎంత డిస్టెన్స్ పోతే అంత డిస్టెన్స్ దాకా మొత్తం ఎత్తుకొని మళ్ళీ వచ్చేస్తారు. ఈ తాడు బ్యాచ్ అంతా వాళ్ళ గోడంలోకి వచ్చేస్తారు. చూస్తే లోపల చాలా మంది జనాలు బతుకుతున్నారు. లోపలికి వచ్చాక కళ్ళగంతలు తీసేస్తారు, ఎందుకంటే ఏలియన్స్ లోపలికి రాలేవు. అంటే ఏలియన్స్ గాలిలే గానీ గాలితో పాటు లోపలికి రాలేదు, వాళ్ళు మనుషులు టైపే, తలుపు ఓపెన్ ఉంటే లోపలికి వస్తుంది. మిగతా ఏలియన్స్ లా బలవంతం పెట్టవు, వచ్చి గోడల పగలు కొట్టేస్తాం, సిమెంట్ ఓడ బీకేస్తాం, ఇట్లాంటివి ఉండవు. చాలా డీసెంట్ గా ఉంటాయి. బయటకు వచ్చి మొహం చూస్తేనే పెద్ద ముత్తైదు దొరికాడని చెప్పి మొహానికి పసుపు రాసి, నేనేం చేయలేదు నువ్వే బయటకు వచ్చావు, నీకు ఎప్పుడైతే చేయాల్సిందే, ఇంకా పైనుంచి వచ్చిన ఆర్డర్స్ అని చెప్పి డీసెంట్ గా బిహేవ్ చేస్తాయి. సెబాస్టియన్ గారి దెబ్బలు తగిలేటప్పటికి పోయి లిలియానాని కలవమని చెప్తాడు. లిలియానా ఒక డాక్టర్ లోపల ఉంటుంది. లిలియానా మనోడికి ట్రీట్మెంట్ చేసి దెబ్బలకు కట్టుకట్టి ఏం జరిగింది అంటే, కొంతమంది నన్ను తుక్కు కింద పడేసి కొట్టాడని చెప్తాడు. కాసేపు నైట్ అయిద్ది, అందరు కింద కూర్చొని చలిమంట వేసుకొని వేడివేడిగా సూపులు తాగుతా ఉంటారు. అప్పుడే అక్కడ కూర్చున్న ఒక అతను కథ చెప్తాడు. అంటే అతను ఒరిజినల్ గా జరిగిందే, ఏలియన్స్ ఇతన్ని ఆల్మోస్ట్ రౌండ్ అప్ చేసేసాయంట. ఆ ఏలియన్స్ వచ్చి నా కళ్ళల్లో చూడదా అంటే ఇతనేమో పొలకా అని అతని కత్తితో అతనే తన కళ్ళల్లో పొడి చేసుకున్నాడు. ఆల్మోస్ట్ చచ్చుండేవాడిని, ఏదో ఏలియన్స్ మన మీద చేయి చేసుకో కాబట్టి బతికొచ్చేసానని చెప్తాడు. దీని తర్వాత అందరూ వెళ్ళి బస్సు లోపల పడుకో ఉంటది. లోపల ఏసీ ఉంది. అలా తెల్లదవుతూ ఉంటది. సెబాస్టియన్ గారు అప్పుడే బస్సు లోపలికి పోయి బస్సు డ్రైవర్ సీట్ లో కూర్చుంటాడు. లిలియానా పాప అదే డాక్టర్ ఏంటి అక్కడ కూర్చున్నావేంటి పడుకోపో అంటే, మనోడేమో బస్సు భలే ఉంది తెలుసా, నాకు బస్సు నడపడం భలే వచ్చు అంటాడు. లిలియానా పాప ఏమో బస్సు నడపడం నాకు వచ్చుగా, కానీ ఇప్పుడు టైం పొద్దున 5 అయ్యింది, పోయి పడుకో అంటే ఇటు లేదు నాకు బస్సు నడపడం భలే వచ్చు, నీకు జీవితంలో మళ్ళీ నాలా బస్సు నడిపేవాడు కనిపించడం అంటాడు. అయితే ఏందో ఇప్పుడు బస్సు నడుపుతావా ఈ టైంలో అంటే, నేను నడిపి చూపిస్తా చూడు నీకని బస్సు స్టార్ట్ చేసేస్తాడు. అందరూ మేల్కొంటారు, ఏంటి బస్సు స్టార్ట్ అయిందని. మన సెబాస్టియన్ గారు బస్సు దుమ్మని తీసుకుని పోయి వాళ్ళ ఫెసిలిటీస్ లో వాళ్ళు దాచుకున్న ఫుడ్ గిడ్డ అన్ని ఉంటాయి అన్ని తొక్కిచ్చేస్తాడు. వాటిని నాశనం చేసేస్తూ ఫెసిలిటీ నుంచి బయటికి గోడలు బద్దలు కొట్టుకుంటూ బయటకు వచ్చేస్తాడు. అలా తీసుకొచ్చి బస్సుని మళ్ళీ దేనికో గుద్ది ఇంకా తెగ తిప్పేస్తాడు. మన సెబాస్టియన్ గాడే పాపం ఇతను కుంటుకుంటా వచ్చి, సెబాస్టియన్ నీకు బస్సు నడపడం రాదు కదా అని అంటే, మనోడేమో అదేంటోనండి నేను బస్సు నడిపిన ప్రతిసారి అందరూ ఇదే అంటారు అని అనగానే వెంటనే గాలి వచ్చింది. అంటే ఏలియన్స్ వస్తున్నాయి. ఏలియన్స్ రాగానే కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసేస్తాడు. ఇటు పక్కనే ఉన్న గాజు ముక్క తీసుకుని వాడికాడే కోసేసుకుంటాడు. సెబాస్టియన్ గడికి ఏం అవ్వలేదు, ఈడికి చచ్చిపోయాడు. అప్పుడే లిలియానా డాక్టర్ పాప బయటకు వస్తుంది, కానీ కళ్ళు మూసుకొని వస్తుంది. సెబాస్టియన్ గడి దగ్గరికి పోయి ఏం పర్లేదు అంతా మన మంచిగా అని బలవంతంగా కళ్ళు ఓపెన్ చేసేస్తాడు. ఏలియన్స్ వచ్చేసి పాప పసుపు రాసేసి పాపను కూడా లేపేస్తాయి. ఇంకోటి ఎవడో బస్సులోంచి బయటకు వస్తాడు. ఈడు కూడా ఏలియన్స్ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తాడు. ఆ బస్సులోంచి పెట్రోల్ లీక్ అవుతా ఉంటే కొత్త పద్ధతిలో సర్దామని చెప్పి లైటర్ ఆన్ చేసి బస్సు పేల్చేస్తాడు. వాడితో పాటు బస్సులో ఉన్న వాళ్ళంతా చచ్చిపోతారు. చచ్చిపోయాక ఎవడెవడైతే అంతా చచ్చిపోయారో అందరి బాడీలోంచి ఆత్మ బయటకు వచ్చి పరమాత్మలో కలిసిపోతూ ఉంటది. మన సెబాస్టియన్ గడి అది చూసి ఎంతో ఆనందపడతాడు. అప్పుడే మనం సెబాస్టియన్ గడి కూతురులా పాపం చూస్తాం. ఇప్పుడు దాకా మీరు సరిగ్గా అబ్జర్వ్ చేసారో లేదో, రేకుల షెడ్ లోపలికి పోయినప్పుడు చాలా జనాలు అంతా ఉన్నారు కదా, ఆ లోపలికి వెళ్ళిన దగ్గర నుంచి మనం సెబాస్టియన్ గడి కూతురు బుడ్డపాప, ఈ పాప నీటి చుట్టుపక్కల ఎక్కడా చూడలేదు. ఈ టాస్క్ కంప్లీట్ చేసి జనాలను చంపేశాక మళ్ళీ బుడ్డపాప వచ్చింది. సో బుడ్డపాప లేదు, ఇదంతా మనోడు ఇల్యూజన్. చంపడం కాదు, బస్సుతో గుద్ది బయటకు తెచ్చి అందరం చంపేశాడు. వీడి పాప బతికుందనేది వీడి ఇల్యూజన్. ఇప్పుడు ఆ బుడ్డ పాప వచ్చి, డాడీ సూపర్ అంటే సూపర్, ప్రపంచ శాంతి కోసం ప్రపంచ సేవ కోసమే నువ్వు పుట్టావు, కరెక్ట్ పని చేసావు, ఇప్పుడు మనుషులు చచ్చిపోయిన వాళ్ళంతా ప్రశాంతంగా స్వర్గంలో బతకబోతున్నారు అని థ్యాంక్ యూ డాడీ అంటుంది. దీని తర్వాత సెబాస్టియన్ గడు నడుచుకుని పోతా ఉంటాడు. కొంచెం ముందుకెళ్ళాక ఎవడో గాల్లో అలాడి కనిపిస్తాడు. వాళ్ళందరూ చచ్చిపోతూ ఉన్నారులేండి. వీడు ఒక్కడే ఇంకా ఆల్మోస్ట్ చచ్చిపోయే స్టేజ్ కి వచ్చుంటే వీడి దగ్గరికి మనోడు వస్తాడు. వీడు సెబాస్టియన్ తో చెప్తాడు, బయట ఏలియన్స్ తిరుగుతున్నాయి, ఆ ఏలియన్స్ అట్లీస్ట్ మిగతా ఏలియన్స్ లాగా క్రోధాత్మంగా చండాలంగా బాంబులేసి లేపేయడం, కత్తులతో కోసేయడం ఇట్లాంటివి చేస్తున్నా బాగుండేది, కానీ ఇవి సైకో ఏలియన్స్, మనల్ని టచ్ కూడా చెయ్యవు, మనల్ని మన చేతే చచ్చిపోయేలా చేస్తాయని చెప్పి అని అంటుంటే సెబాస్టియన్ గాడేమో ఏలియన్స్ ఏంటి సైకో ఏంటి మైండ్ ఏమైనా పోయిందా నీకు, అవన్నీ ఏంజెల్స్, ఏలియన్స్ కాదు ఏంజెల్స్, దేవదూతలు వచ్చి మనుషులందరి యొక్క ఆత్మల్ని స్వర్గంలోకి ఎత్తబోతున్నాయి. ఆ పరమాత్మలో హ్యాపీగా బతకొచ్చు. మనం కళ్ళు మూసుకో తొందరగా చచ్చిపోని టైం వచ్చేసింది అని కళ్ళు మూయగానే వాడు కూడా వాడి ఆత్మ కూడా పరమాత్మలో అలా వెళ్ళిపోద్ది. నెక్స్ట్ సెబాస్టియన్ గడు పొద్దున్నే లేచి వేటకి మొదలై ఉంటాడు. జనాలు ఎక్కడ కనిపిస్తారా వాళ్ళ ఆత్మలు కూడా ఎత్తపోయి పరమాత్మలో కలిపేద్దామని
తిరుగుతున్నాడు ఎదవా. అయితే అసలు వీడి పరిస్థితి ఏంటి, వీడి బాధ ఏంటి, మనిషిలా పుట్టి ఏలియన్స్ కింద తొత్తులాగా ఎందుకు మారాడు? ఓకే, మీలో చాలా మందికి తొత్తు అంటే ఏంటో తెలియదు కదా, అంటే అది మేబీ ఏలియన్స్ కింద పన్నోడు. అయితే ఇప్పుడు చూస్తా ఉంటే ఎవరో ఒక అక్కాయి కనిపించింది వీడికి. అక్కాయి షాప్ నుంచి బయటకు వచ్చింది. అక్కాయి నేమ్ క్లియర్ అంట. సెబాస్టియన్ నడుచుకుంటూ వస్తుంటే వాడి కాలి చప్పుడు సౌండ్ విని ఎవడో నువ్వు అని అడిగితే దానికి సెబాస్టియన్ గడు నాకు బాగా ఆకలేస్తుంది, నేను తిని చాలా రోజులు అయిపోయింది, నేను ఒక ఇంజనీర్ ని, కావాలంటే మా కంపెనీ జనరేటర్ నీకు ఇస్తాను అని అంటాడు. ఈవిడేమో జనరేటర్ ఆన్ చేసి నేనేం చేయాలి, రికార్డింగ్ డాన్స్ ఏమైనా చెయ్యాలా, నీ జనరేటర్ నాకెందుకు చెప్తున్నావు అది అని అంటుంది. సో ఈ గాలిలోడు ఎవడు కనిపించినా అందరికి ఇదే డైలాగ్ చెప్తాడు. అయితే ఈ కంపెనీలో జనరేటర్ ఉందో లేదో తెలియదు కానీ అప్పుడే ఇక్కడికి ఆఫా ఆక్టేనియో అని చెప్పి ఇద్దరు ఫ్రెండ్స్ కూడా వచ్చి ఉంటారు, అక్కాయి ఫ్రెండ్స్. వాళ్ళ దగ్గర కుక్క కూడా ఉంది. వీడు ఎవడో అయితే ఈ సెబాస్టియన్ గడి తేడాగా ఉన్నాడు, వీడితో మాట్లాడొద్దు అని అంటాడు. ఈయన కింద పడేసి అంటుంటారు. అప్పుడే మనోడు వీడితో నాకు ఆకలేస్తుంది, ఫుడ్ కావాలి, మా కంపెనీలో జనరేటర్ ఉంది, దాన్ని తెచ్చిస్తాను నీకు అని అంటాడు. వాడేమో నా కుక్కతో ఎందుకు మాట్లాడుతున్నావు, నువ్వు పైకి చూసి మాట్లాడు, ఆ జనరేటర్ పని చేసిద్దా లేదా అని అంటే మనోడేమో సూపర్ గా పని చేసిద్ది, పని చేయించకపోయినా నేను ఇంజనీర్ కదా, నేను పని చేయించేస్తాను అని అంటూ ఉంటే గాలి వచ్చింది. అంటే గాలిలో వస్తున్నది. ఇంకా వెంటనే తర్వాత మాట్లాడుకుందామని వీడు తీసుకుని వెళ్ళిపోతా ఉంటది. ఇది ఒక న్యూక్లియర్ బంకర్ అంట, లోపలికి ఎవడెళ్ళాడు, గాలి కూడా రాలేదు, ఏలియన్స్ కూడా రాలేదు. లోపలికి వెళ్ళి చూస్తే ఇంకా జనాలు ఉన్నారు, వీళ్ళు ఇక్కడే ఉండేది. ఇక్కడే మనం జర్మనీకి సంబంధించిన ఒక పాపను కూడా చూస్తాం, మఫ్తీ అంట. ఇక్కడికి వచ్చేదాగానే అక్కాయి ఆ పాప కోసం చాక్లెట్ తెచ్చుంటే అది ఇచ్చేస్తుంది. ఇక్కడే ఓ ముసలోడో ముసలావిడ కూడా ఉంటారు, వీళ్ళు కపుల్. అప్పుడే ఈ టోపీగాడు మనోని పట్టుకుని జనరేటర్ అన్నావు, ఇంజిన్ ఆయిల్ అన్నావు, ఏది ఎక్కడ, ఇక్కడికి వచ్చి దిక్కులు చూస్తావేంటి, ఎక్కడుందో చెప్పు అని అంటే అప్పుడే పక్క నుంచి మనోడు కూతురు వల్ల ఆత్మ పాప సెబాస్టియన్ వాళ్ళ డాడీతో చెప్తా ఉంటది. ఆత్మ డాడీ ఆవేశపడిపోయి వాడికి నిజాలు ఏం చెప్పొద్దు, అబద్ధం చెప్పు. వీళ్ళందరికీ రకరకాల అబద్ధాలు చెప్పేసి వెంటనే బయటకు తీసుకుని వచ్చేసాయి. ఈ రోజే వీళ్ళని లేపేసామనుకో మనం రేపటి నుంచి ఇంకా కొత్త జనాలను ఎత్తుకుంటూ పోవచ్చు అని చెప్పి వీడికి చెప్తా ఉంటది. అయినా మనోడు వీళ్ళతో జనరేటర్ లేదో తొక్కలేదు, ఒరిజినల్ కి అయితే అసలు మా కంపెనీ ఆడుందో కూడా మర్చిపోయి నేను అని చెప్పి అంటాడు. దాంతో వీళ్ళు మనోడు బయటకు దోసేద్దాం అనుకుంటారు. ఆత్మ పాప కొళ్ళు మండిపోద్ది, ఏంది డాడీ సడన్ గా పుణ్యాత్ముడు అయిపోయావు, చెప్పింది చేయు నువ్వు అని అరుస్తా ఉంటే వీళ్ళైతే వీడిని బయటకు దోసేద్దాం డిసైడ్ అయిపోయారు. కానీ అప్పుడే ఇక్కడ ఇంకో బుడ్డ పాప కూడా ఉంది కదా, వేరే అమ్మాయి. ఈ పాప జర్మనీ లాంగ్వేజ్ లో ఏదో మాట్లాడింది. సెబాస్టియన్ గారు అప్పుడే అదిగో చూడండి మీ పాప కూడా నన్ను బయటకు తొయ్యొద్దని చెప్తుంది, మీరెందుకు ఎట్టున్నారు అని చెప్పి అనగానే అక్కడ ఉన్న వాళ్ళంతా షాక్ అయిపోతారు. ఆత్మ పాప కాదు, అక్కడ ఉన్న ఒరిజినల్ పాప చెప్పిద్ది. ఇలా షాక్ ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరికి జర్మనీ లాంగ్వేజ్ రాదు. ఇన్ని రోజుల పాటు బుడ్డ పాప వీళ్ళకి ఏదేదో చెప్పడానికి తెగ మాట్లాడుతుంది, కానీ వీళ్ళకి అసలు ఏం అర్థం కావట్లా. సో వీడికి జర్మనీ లాంగ్వేజ్ వచ్చినట్టుంది, వీడిని అప్పుడే బయటకు పంపించొద్దు, ముందు బుడ్డ పాప ఇన్ని రోజుల పాటు మనకి ఏం చెప్పాలనుకుంటుందో తెలుసుకుందామని ఈయన కూర్చోబెట్టి బుడ్డ పాప చేత మాట్లాడిస్తారు. పాప ఏమని చెప్పిద్దంటే, అంటే మనం ట్రాన్స్లేట్ చేస్తున్నాడు, సేమ్ కహాని. ఊళ్ళో మనుషులంతా తెంగరోళ్ళు అయిపోయి చచ్చిపోతున్న టైంలో నేను మా మమ్మీ కూడా కళ్ళగంతలు కట్టుకుని అటు ఇటు వెళ్తూ ఉన్నాం. కాబట్టి టైంకి వీళ్ళకి రేడియోలో ఒకటి అనౌన్స్మెంట్ వినిపించింది. అదేంటి, ఎక్కడో మిలిటరీ వాళ్ళంతా ఒక పెద్ద సేఫ్ ప్లేస్ కట్టి ఆ సేఫ్ ప్లేస్ లో ప్రశాంతంగా బతుకుతున్నారు, ఏలియన్స్ అక్కడికి రాలేవంట, మనుషులే ఉన్న బతికుండి ఇంకా ఎదవేషాలు వేయకుండా ఉన్న వాళ్ళు ఉంటే ఇక్కడ తొందరగా వచ్చేయండి, మీకు అన్ని ఇస్తామని చెప్పి రేడియోలో వినిపించిందంట. అసలు ఎక్కడుంది ఆ ప్లేస్ అని అడగగానే పాపకు అడ్రస్లు తెలియపోయేటప్పటికి డ్రాయింగ్ వేసి చూపించింది. ఊళ్ళో ఒక పెద్ద కొండ, ఆ కొండ మీద ఒక క్యాసిల్ ఉంది, కోట అందులో అని చెప్పిద్ది. అయితే ఈ ప్లేస్ ఏంటో ఇక్కడ ఉన్న వాళ్ళకి తెలుసు. అంటే ఓ కొండ మీద కోట ఇట్లాంటివి ఎన్ని ఉంటాయి ఊళ్ళల్లో, వీళ్ళ ఊళ్ళో అయితే ఒకటే ఉంది, అందుకని ఆ ప్లేస్ వీళ్ళకి తెలుసు. అయితే ఈ ప్లేస్ కి వెళ్దామని బయటకు వచ్చేటప్పటికి వాళ్ళ మమ్మీ అటు ఎటు వెళ్ళిపోయింది. సో వీళ్ళు ఇలా విడిపోయారు. ఈ బుడ్డ పాపని వీళ్ళు ఎత్తకొచ్చేసారు. అయితే మనం ఇప్పుడు ఆ కొండ మీదకి వెళ్దామా అని చెప్పి వీళ్ళంతా డిస్కషన్ పెడితే సెబాస్టియన్ గాడు వెళ్దామా ఏంటి, అసలు ఎదవగోళ ఎన్ని రోజులు ఉంటారు, కంపుకే పోతారు, నా మాట వినండి, ప్రశాంతంగా బయటకు పోదాం, కొండ ఎక్కుదాం, లోపల మిలిటరీ వాళ్ళు ఉంటారు, హ్యాపీగా తిని పడుకుందాం అక్కడ అని అంటాడు. మొదట్లో అయితే వీళ్ళంతా ఒప్పుకోదు, అంటే మెయిన్ గా ఈడు ఒక్కడే ఒప్పుకోడు, ఈ కుక్కను పట్టుకొని దిగుతుంటాడు, ఈడే తెలివైన వాళ్ళ ఉన్నాడు ఈ బ్యాచ్ లో. దాంతో అందరూ ఓటేద్దాం అనుకుంటే ఎక్కువ మంది కొండెక్కి ట్రెక్కింగ్ చేద్దామని ఓట్లు వచ్చాయి. ఇంక ఈడు కూడా ఏం చేయలేడు. ఇప్పుడు ఈ బుడ్డ పాప ఆత్మ సూపర్ దాడి ఎట్టే నువ్వు చేసుకుంటా బో, అయితే నీకు ఇంకో టాస్క్ కూడా ఉంది, నువ్వు పోయి ఆ కుక్క ఉంది, కుక్క తాడు కొంచెం కోసి పడేసి అని చెప్పగానే ఓకే పాప అని పోయి కోసేస్తాడు. ఇప్పుడు పొద్దున్నే బయటకు వచ్చేస్తారు, ఇంకా అదే కొండెక్కాలిగా. ఇప్పుడే సడన్ గా గాలి వచ్చింది, అంటే గాలిలో వస్తున్నారు. సో ఏలియన్స్ రాగానే వీళ్ళు వెళ్ళిపోవాలి. ఏమైందంటే ఇప్పుడు కళ్ళలో చూడకపోయినా ఇలా కొన్ని నెలలు గడిచేటప్పటికి ఏలియన్స్ కి అర్థమైపోయింది, మనుషులు తెలివి చాలా ఎక్కువే ఉందా, ఇలా కళ్ళగంతలు కట్టేస్తున్నారని చెప్పి ఏలియన్స్ మనుషుల మనసు చదవడం స్టార్ట్ చేసాయి. మనసు చదివేసి వాళ్ళ మనసు లోపల ఉన్న ట్రామాస్ అన్ని గుర్తు చేస్తా ఉంటాయి. అక్కాయికేమో వాళ్ళ తమ్ముడు గుర్తొస్తా ఉంటాడు, చచ్చిపోయాడు. సో గుర్తు చేసుకోకుండా ఉండడానికి ట్రై చేస్తూ ఉంటుంది ఏలియన్స్ అలా చేస్తా ఉంటే. అందరికీ అంతే, ఏ బాబో గుర్తొస్తూ అసలు ఉక్కి బిక్కి అయిపోతూ ఉంటారు. ఈ కుక్క ఏమో తాడు తెంపుకుని వెళ్ళిపోద్ది, దాంతో లగెత్తుకుంటా పోయి ఎక్కడెక్కడని కళ్ళగంతలు ఓడిపీకేస్తాడు. ఏలియన్ వచ్చి వాడిని చంపేస్తుంది. ఇప్పుడు ఆ ఏలియన్ కుక్కని హిప్నటైజ్ చేసేసి ముసలాయన చేయి గోకిచ్చేస్తుంది, కుక్కల్ని కూడా వదలట్లేదు. అయితే ఇప్పుడు చచ్చిపోయాడు కదా వాడి ఫ్రెండ్, అందరినీ ఎక్కడ తీసుకెళ్లాలి, ఎలా తీసుకెళ్లాలి అటు ఇటు ప్లేస్ ఎదుగుతుంటే ఇంకో పక్క ఈ పాప కూడా తన కళ్ళగంతలు తీసేయబోతుంది. ఏలియన్ మాటలకు హిప్నటైజ్ అయిపోయి కళ్ళతోనే కాదు గొంతుతో కూడా చేసేస్తున్నాయి. బుడ్డ పాప కళ్ళగంతలు తీసే టైంకి ఎలాగోలో మన సెబాస్టియన్ గడు పోయి కాపాడేస్తాడండి పాపని. పక్కన సొంత కూతురు కనిపించకపోయేటప్పటికి ఇంకో
బుడ్డ కూతుని సొంత కూతురు అనుకుంటున్నాడు. ఆత్మపాప చెప్పే మాట్లాడకుండా చల్లండి ఎలాగోలా దాని లోపలికి వెళ్ళిపోయి దాక్కుని పోతాడు. వీడి ఫ్రెండ్ చచ్చిపోవడం వల్ల వీడు కొంచెం ఎమోషనల్ అయి ఉంటాడు. అందరికి చెప్తుంటాడు ఏలియన్స్ ఉన్నాయే అవి మనుషుల మనసుతో ఆడుకుంటాయి. మనం చేసిన చిన్న చిన్న తప్పులను కూడా గుర్తు చేసి వాళ్ళ దరిద్రుడు నువ్వు ఇంకా బతికే ఉన్నావా, ఆ రోజు అసలు ఏం చేసావు నీకు గుర్తుందా, అంత పెంట పని చేసాక నీకు బతకాలని ఎలా అనిపిస్తుంది అని చెప్పి అంటుంటాయి. దానికి అక్క ఏమో అవును మాటి మాటికి మా తమ్ముని గుర్తు చేస్తుంటాయి. వాడు కళ్ళగంతలు ఇప్పేసుకుని పరిగెత్తుకుంటూ రోడ్డు మీద పోయి చచ్చిపోయాడు. మనం చూసేది వినేది ఏది నిజం కాదని చెప్పి అంటూ ఉంటుంది. మనోడే మాట్లాడు వీడికి ఏవో కనిపిస్తున్నాయి ఆల్రెడీ. అయితే వాళ్ళకి బుడ్డ పాప కనిపించకపోయేటప్పటికి సెబాస్టియన్ గారు నేను చూస్తాను లేని పోయి పాప దగ్గరికి వెళ్తే పాప భయపడుతూ ఉంది. ఇప్పుడు ఈ పాపకి ధైర్యం చెప్పి అంతకుముందు వాళ్ళ కూతురుకో లాకెట్ ఇచ్చాడు. ఆ లాకెట్ మళ్ళీ బుడ్డ పాపకి ఇచ్చేస్తాడు. సొంత కూతురు లాకెట్ ని బుడ్డ పాపకి ఇచ్చే జాగ్రత్త ఉండమంటాడు. అప్పుడు ఆత్మ పాప వచ్చి చూడండి ఆత్మ పాప అసలే ఒళ్ళు మండిపోయింది వాళ్ళ డాడీతో. డాడీ ఏంటి డాడీ అది నా లాకెట్టే కదా, మధ్యలో ఇది కనిపించలేదు, ఈ పాప అయితే ఎక్కువసేపు కనిపిస్తుంది, సో దాన్నే కూతురు అనుకుని నన్ను వదిలేద్దాం అనుకుంటున్నావు కదా, కొత్త కూతురుని తెచ్చుకున్నావే కొత్త మమ్మీని కూడా తెచ్చుకుంటావు ఇప్పుడు, వద్దు నువ్వు అసలు మాట్లాడమాక, నీకు ఇచ్చిన టాస్క్ ఏంది నువ్వు చేస్తుంది ఏంది, కొత్త కూతురుని ఎత్తుకుంటున్నావా, నేను ఉన్నా అనుకుంటున్నావా పోయాను అనుకుంటున్నావా. సెబాస్టియన్ గాడేమో అది కాదు తల్లి పాపం చిన్న పాప అని చెప్తుంటే అప్పుడే అక్కయ్య వచ్చేసి ఎవరితో నువ్వు మాట్లాడుతున్నావు, నేను చెప్పు నీ కూతురు ఆత్మతో మాట్లాడుతున్నావు అనుకుంటున్నావు కదా, ఏమనుంటే చెప్పు నేను సైకియాట్రిస్ట్ ని నాకు అన్ని తెలుసు అంటూ ఉంటే వెనకాలే మనం ఈ ఆత్మ కూతురుని చూస్తా ఉంటాం. ఆత్మ కూతురు చెప్పు డాడీ చెప్పు చెప్పు ఇంకేం ఆలోచిస్తావు, నాకు ఒక కూతురు ఉండాలి చచ్చిపోయినట్టుంది, అదిగో బుడదాడ కూర్చోంది దానిలోనే నా కూతురుని చూసుకుంటున్నాను, లాకెట్ కూడా ఇచ్చేసావుగా ఇంకెందుకు ఆలోచిస్తున్నావు అని తిడుతూ ఉంటే పాప మనోడు గిల్ట్ లో ఫీల్ అయిపోతాడు. ఆ మోహన్ చూడండి ఎలా పెట్టాడు, ఏం చెప్పాలో అర్థం కావట్లా. సొంత కూతురు అని మాట్లాడేటప్పటికి వాళ్ళ కూతురు తిట్టడం ఆగదు, మబ్బు మొహం వేసుకుని ఏందాటి చూస్తున్నావు, నువ్వు ఏదోటి చెప్పిస్తావు, నువ్వు చెప్పేదాకా ఎట్నే వాగేలా ఉంది దేవ. అయితే అప్పుడే ముసలి దెబ్బ పెద్దదేటప్పటికి గట్టిగా అరుస్తాడు. మందుల కోసమని ఇంకా బిల్డింగ్ పైకి వెళ్తాడు. అలా వెతుతూ ఉంటే ఒక రూమ్ లో కిటికీలు ఓపెన్ చేసి ఉంటాయి. సెబాస్టియన్ గారు లోపలికి వస్తాడు. అప్పుడే ఇంకొకడు బయట నుంచి కళ్ళగంతలు ఓపెన్ చేసామంటావా, లోపల కిటికీ క్లోజ్ చేస్తుంది కదా అని అడుగుతాడు. అప్పుడే బుడ్డ పాప సైలెంట్ గా ఉండు, ఇప్పుడు దాకా యాక్టింగ్ చేసావుగా, కొత్త కూతురుని తెచ్చుకున్నావుగా, నన్ను ఉండమంటావా వెళ్ళిపోమంటావా, కిటికీలు క్లోజ్ చేసి ఉన్నాయని చెప్పు అనగానే మనోడు అదే చెప్తాడు. అంతే ఇడు ఆగని ఏలియన్ వచ్చేసి కళ్ళల్లో చూసేస్తాడు, కత్తి తీసుకుని పొడుచుకొని చచ్చిపోతాడు. సెబాస్టియన్ గారు అక్కడే నుంచొని చూస్తా ఉంటాడు. బేసిక్ గా ఎవడన్నా చచ్చిపోతే వాడి ఆత్మ పరమాత్మలోకి వెళ్ళి అక్కడ స్వర్గంలో ఎంజాయ్ చేయాలి కదా పార్టీస్ లో, కానీ ఇటు బాడీలోంచి ఆత్మ పైకి పోట్లా, వీడికి ఏం అర్థం కావట్లా. అప్పుడే అక్కయ్య వచ్చి ఏమైంది అనిద్ది. అప్పుడే ఆత్మ కూతురు ఇదేంది మాటి బండి మధ్యలో వచ్చి ఓవర్ యాక్షన్ చేస్తుంది, దాని కళ్ళగంతలు ఓడబీకే అని అంటుంది. బలవంతంగా ఓడబేకమంటే మనోడు ఆ పని చేయడు, కిందకు వచ్చేస్తాడు, వీడికి మంది ఇచ్చేస్తాడు. ఈడు పోయి బిక్కుమంటూ మెట్ల మీద కూర్చో ఉంటే వాళ్ళ కూతురు ఆత్మ వచ్చి కళ్ళగంతలు ఎందుకు ఓడబేకలేదు అమ్మాయిది అని అడుగుతుంది. మనోడే పాపం పైన ఒకటి చచ్చిపోయాడు, నేనే బలవంతంగా లేపేశాను, నువ్వు చెప్పావనే చేశాను, కానీ వాడి ఆత్మ పరమాత్మలోకి ఎందుకు పోలేదు నువ్వు నాకు ఇప్పుడు చెప్పు అని అంటాడు. బుడదా ఏమో ఎన్ని ఆత్మలను పంపిస్తాం, అక్కడ హౌస్ ఫుల్ అయిపోయింది, పైన పరమాత్మలు కొత్త ఫ్లోర్ చేస్తున్నారు, అక్కడ ఫ్లోర్ అయ్యగానే అప్పుడు మిగతా ఆత్మలు పంపిస్తాం, అప్పుడు దాకా ఎక్కడే ఉండి పర్లేదు అని చెప్పి వాళ్ళ డాడీతో చాలా దురుసుగా బిహేవ్ చేస్తూ మాట్లాడిద్ది. వీళ్ళు ఇప్పుడు బయటికి వెళ్తా ఉంటే కరెక్ట్ గా అప్పటికి ఒక బ్యాచ్ వచ్చింది. ఈ కొత్త బ్యాచ్ ఏంటంటే అండర్ ఏలియన్ కంట్రోల్ ఆఫ్ సిస్టమ్ లో ఉంటారు. వీళ్ళంతా మనుషులు ఏలియన్స్ ఏం చెప్తుంటే అది చేస్తూ ఉంటారు, వాళ్ళకి బానిసలు అయిపోయారు తొత్తు. బేసిక్ గా ఈ మనుషులు ఏలియన్స్ ని దేవుళ్ళు అనుకుని బతుకుతూ ఉన్నారు. ఈ గ్రూప్ కి హెడ్ ఈడే అనమాట. ఈడెవడో గుర్తున్నాడా, స్టార్టింగ్ లో మనోడు వాడు కూతురుని తీసుకొని ఇంటికి వెళ్ళిపోతా ఉంటే చర్చ్ లోపల నుంచి వెళ్తూ ఉన్నప్పుడు ఒక అతను లోపల ఆపేసి మ్యాజిక్ చేస్తాను చూడు అన్నాడు. మనోడు నాట్ ఇంట్రెస్టెడ్ అని బయటకు వచ్చేసాడు. ఆ మ్యాజిక్ చేసేవాడే ఇప్పుడు ఈ ఏలియన్ సేవా సమితి సంఘానికి అధ్యక్షుడు అయ్యాడు. అప్పుడే ఆ బ్యాచ్ వాళ్ళు వచ్చి గోలగోలు చేస్తాం, ముసలు ఇద్దరు చచ్చిపోతారు. అక్కయ్య బుడ్డబాబా సెబాస్టియన్ బిల్డింగ్ లోపలికి వెళ్తారు. అప్పుడు అక్కకి ఏం తెలిసిద్దంటే సెబాస్టియన్ ఏందో ఈ కళ్ళజోడు, నువ్వేదో ఇంజనీరింగ్ మెరాకిల్ చేసి కళ్ళజోడు తయారు చేసావు అనుకున్నా, అంత డొల్ ఉంది ఇటు నుంచి అటు ఏం మామూలుగానే కనిపిస్తుంది, ఇన్ని రోజులు నువ్వు మమ్మల్ని మోసం చేసావా, నువ్వు ఆ ఏలియన్ సేవా సమితి సంఘం మెంబర్వే, నువ్వు ఇంక నుంచి మాకు దూరంగా ఉండవే అని చెప్తూ ఉంటే పక్కనేమో ఆత్మ పాప చెప్పాను కదా డాడీ నీకు ముందే ఇది ఎట్నే ఓవర్ యాక్షన్ చేసిద్దని, ఆ రోజు లేపేమన్నానా, ఇప్పుడు చూడు పడు ఇట్నే నువ్వు అని చెప్పి అంటది. అక్కాయి బుడ్డ పాప పరిగెత్తుకుంటూ పై ఫ్లోర్ లోకి వెళ్ళిపోతాడు. కళ్ళగంతలు కట్టుకో ఉండడం వల్ల అక్కాయి అక్కడి నుంచి కింద పడిపోద్ది, మొత్తం పడిపోదు, ఆ పక్కన ఏదో పడి ఉంటది. మనోడు ఇప్పుడు అలా బుడ్డ పాప దగ్గరికి వెళ్తాడు. పాప కళ్ళగంతలు కట్టుకొని ఉంది. ఆత్మ కూతురు వచ్చి ఇంకేంది లేటు తీ, బుడ్డ పాప చిన్న పాప అనుకుంటూ ఉండొద్దు, నేను కూతురు ఉన్నాను కదా మళ్ళీ ఇంకోటి కావాలి నీకు, అంత లోకుగా కనిపిస్తున్నాను నీకు, నువ్వు ఆ అమ్మాయి కళ్ళగంతలు తీసేస్తేనే నా డాడీవి, లేకపోతే ఇవాళ నుంచి నువ్వు నా డాడీవి కాదు అని ఎంత చెప్తున్నావు. ఆడు మాత్రం సెబాస్టియన్ గారు కళ్ళజోడు అదే కళ్ళగంతలు లాగలేకపోతాడు. పాపం ఆ పాపను పట్టుకొని ఏడ్చేస్తాడు. ఇప్పుడే మనకి ఫ్లాష్ బ్యాక్ తెలిసింది ఏంటంటే సేమ్ ఈ డాబా మీదే 4 నెలల క్రితం ఏలియన్ సంఘం బ్యాచ్ వాళ్ళు వచ్చి సెబాస్టియన్ గారి కూతుర్ని పాపం బలవంతంగా పట్టుకొని కళ్ళు ఓపెన్ చేసి ఏలియన్స్ కి అర్పించేస్తారు. అప్పటి నుంచే ఏలియన్స్ మనోని కూడా కంట్రోల్లోకి తెచ్చుకుంటాయి. ఈయన చంపలేదు కానీ వాడు కూతురులాగా యూజ్ చేసుకుని మిగతా వాళ్ళు చంపించేద్దామని చెప్పి ప్లాన్ వేసాయి. అప్పటి నుంచి ఇటు అయ్యాడు. వాళ్ళ కూతురు ఆత్మ ఫామ్ ని దెయ్యాలు యూజ్ చేసుకుంటున్నాయి. ఇప్పుడు ఎలాగోలా అక్కాయిని బుడ్డ పాపను కాపాడి కింద ఫ్లోర్ లోకి తెస్తాడు. నేను మీకు హెల్ప్ చేస్తా అంటే అక్క ఏమో ఏందో నువ్వు నాకు చేసేది హెల్ప్, షిఫ్ట్ కింద మా జనాలందరినీ ఒక్కొక్కగా లేపేసావు, మమ్మల్ని కూడా లేపేస్తావా అంటే సెబాస్టియన్ గడు మిమ్మల్ని లేపేసే పని అయితే అక్కడే లేపేసావని, ఇక్కడ దాకా ఎందుకు తెస్తాను, నా మాటనండి నేను మిమ్మల్ని కొండ మీదకి ఎత్తకపోతా. మిగతా ఏలియన్ సంఘం బ్యాచ్ వాళ్ళంతా కళ్ళు ఓపెన్ చేసి అందరినీ ఏలియన్స్ చూడగలరు కానీ హిప్నటైజ్ లా ఉంటారు. నేను అలాగా
కాదు, ఏలియన్స్ డైరెక్ట్ చూడగలను, కళ్ళగంత లేకుండా తిరగలను, అయినా ఏలియన్స్ నన్ను ఏం చేయలేకపోతున్నాయి. మేబీ నన్ను ఎప్నటైజ్ చేసినప్పుడు ఏలియన్స్ జనరేటర్ సరిగ్గా పనిచేయలేదేమో, ఎప్నటైజ్ అయ్యాను కానీ కంట్రోల్ చేయలేకపోతున్నారు అని చెప్తాడు. అప్పుడే ఏలియన్ సంఘ సమితి మెంబర్ ఒక ఆవిడ వచ్చి మనోడిని బలవంతంగా ఈ కళ్ళు ఊడబీకడానికి ట్రై చేసిద్ది. ఏలియన్స్ కావాలని చేయించాయి. ఈ సెబాస్టియన్ గడు మన సంఘంలో వెన్నుపోటు పడుతున్నాడని ఏలియన్ ఉసిగొలిపితే మనోడైతే ఆంటీని బిల్డింగ్ మీద తోసేస్తాడు. వీళ్ళిద్దరిని కావు తీసుకొని స్పీడ్ గా తీసుకొని వెళ్ళిపోతాడు. మధ్యలో ఆత్మకూతు మాటి కనిపిస్తుంది. డాడీ సైడ్ కట్ట బండి ఆపు, కాసేపు మాట్లాడదామంటే మనోడు అస్సలు పట్టించుకోకుండా సైడ్ నుంచి వెళ్ళిపోతాడు. ఇప్పుడు బ్రిడ్జ్ లాంటిది ఏదో ఉండి ఎక్కాలి. దాని మీదకి ఎక్కితే కేబుల్ ఎలివేటర్ ఏదో ఉంటది. పెద్ద తాడుకో డబ్బా ఎలాడుతా ఉంటే అందులో ఊక్కుంటా ఇంకో ప్లేస్ కి వెళ్తుంటది. కొండ మీద కోట ఉంది కదా, దాని మీదకి వెళ్ళాలంటే దీని నుంచే వెళ్ళాలి, ఇంకో దారి లేదు. టూరిస్ట్ స్పాట్ లేండి. మనోడు ఇక్కడ దాకా తెచ్చి బండిని దారికి అడ్డంగా ఆపేసి ఉంటాడు. వీళ్ళని మెట్లెక్కి వెళ్ళమని చెప్తాడు. ఈ బండిని అయితే బయట నుంచే పేల్చేస్తాడు. ఎందుకంటే ఏలియన్ సంఘం సభ్యులు లోపలికి రాకుండా. ఇక్కడికి వచ్చాక మీరు వెళ్ళండి, నేను ఇక్కడే ఉంటా అంటే అక్క ఏమో నువ్వు కూడా అంటది. ఈడేమో లేదు నేను కూడా మీతో పాటు వచ్చా అంటే నా ఆత్మ కూతురు నన్ను బొంతకప్పని చూసినట్టు చూస్తుంది. దాని మాటలు వినలేక చచ్చిపోతున్నాను, మీరు వెళ్ళండి, నేను ఇక్కడే ఉంటాను, వీళ్ళని ఆపుతాను అని అంటాడు. గుడ్ బై చెప్పి ఎలాగోలా కష్టపడి పైకి తీసుకుని వెళ్తూ ఉంటుంది. అప్పుడే ఇక్కడికి సంఘం సభ్యులు వస్తుంటారు. ఈడి హెడ్ వచ్చి దేవుళ్ళు మనల్ని ఎంతో గొప్ప పనులు చేయడానికి ఎన్నుకున్నారు, నువ్వేంది లఫంగి పనులు చేస్తాను అని అంటే మనోడేమో ఎవడా దేవుడు, నువ్వు నీ బొచ్చుగా మన దేవుడేంది వాళ్ళ దేవుడేంది, ఆడెవడో ఏలియన్ దేవుడు, ఆడ దేవుడు ఎందుకు అవుతాడు, కొత్తోడు వస్తే షిఫ్ట్ అయిపోతావా అని అంటే హెడ్ గాడేమో సరే అయితే నీకు ఇప్పుడు ఒక మ్యాజిక్ చేసి చూపిస్తా అని అంటే మనోడేమో పక్కనే ఉన్న కడ్డీ తీసుకొని ఇంకొకసారి మ్యాజిక్ అన్నా ఉంటే కడ్డీ నోట్లో దోసేస్తాను, మర్యాద ఎక్కడి నుంచి వెళ్ళిపో అంటే ఇంకో పక్క ఇల్లు ఇటు నుంచి అటు వెళ్ళాలంటే అది పని చేయాలి. ఇక్కడ ఎవడో పని చేయకుండా అది ఎందుకు పని చేసిద్ది, ఇప్పుడు పైకి ఎక్కితే అది స్టార్ట్ అవ్వట్లా, కొంచెం పుష్ చేస్తే స్టార్ట్ అయ్యింది. అప్పుడు ఐడియా వచ్చింది, ఈ ఎదవలో ఏలియన్స్ వచ్చినప్పుడల్లా గాలి ఎత్తకొస్తారు కదా, ఆ గాలి వల్ల గాలి యూజ్ చేసుకుందామని ఇప్పుడు పక్కనే గంట కనిపిస్తే ఆ గంటని గట్టిగా కొడుతూ ఉంటది. ఆ గంట సౌండ్ విని ఏలియన్స్ నిజంగానే వస్తూ గాలి ఎత్తుకొస్తారు. ఆ గాలి వల్ల అది రౌండ్ గా తిరుగుతూ ఉంటాయి కదా, దానికి ఒక పుష్ వచ్చింది. సో అది వెంటనే స్టార్ట్ అయిపోయింది. నిజంగానే కొంచెం తోపు అలా రావడం వల్ల, లేకపోతే బొగడగాలి ఏలియన్సే తెలివైన వాళ్ళు అనుకుంటున్నది. ఏలియన్స్ గాలిని వాడేసిన తెలివి మంది. ఇంకో పక్క ఇక్కడ చూస్తే బుడ్డపాప డాడీ ఓకే నీకు అదే ఎక్కువైందన్న విషయం నాకు అర్థం అవుతుంది, దాంతో పాటు నువ్వు వెళ్ళిపోదాం అనుకుంటున్నావా, దాని మాట వింటున్నావు నువ్వు, నన్ను చూడు నేను ఎట్ట కాలిపోతున్నాను, నాకంటే ఎక్కువ అయిపోయింది కదా అంటే మనోడేమో ఏంది ఎక్కువ అయ్యేదేంది, పరమాత్మలో ఇంకో ఫ్లోర్ కట్టారా లేదా ఆ విషయం చెప్పు ఫస్ట్, ఆత్మలందరూ ఎక్కడే కూలుతా ఉంటే మళ్ళీ వాళ్ళని చంపడం ఎందుకు, ప్రశాంతం తిరగొచ్చు కదా. ఇలా వీళ్ళిద్దరి మధ్య డిస్కషన్ జరుగుతూ ఉంది. ఇంకో పక్క పైన చూస్తే వీళ్ళు కళ్ళగంతలు కట్టుకునే ఉండాలా. ఇంకో పక్క ఏలియన్స్ ని పిలిపించేశారు కదా, ఇన్విటేషన్ ఇచ్చి మరి కళ్ళు ఓపెన్ చేయలేదు. ఆ ఎస్కలేటర్ అదేమో వచ్చేస్తూ ఉంది. అయితే అది వచ్చాక 4 సెకండ్లోనే ఓపెన్ లో ఉంటది. మన అక్కయ్య కూడా ఇంజనీరింగ్ స్టూడెంట్ అంట, దాని వల్ల అది ఎప్పుడు ఓపెన్ అవుతుంది, ఆ సౌండ్ ఎంత దూరం వచ్చింది, ఆ డిస్టెన్స్ ఓపెన్ అయిందా లేదా క్యాలిక్యులేట్ చేసి కరెక్ట్ టైం లో దూకేయాలి. ఇంకో పక్క కింద చూస్తే మనోడు నువ్వు నా కూతురువే కాదు, బేసిక్ గా నా కూతురు నిప్పు చూస్తేనే కెవ్వు నదుతుంది, నువ్వు ఆ నిప్పుల్లో డాన్స్ చేసుకుంటూ వస్తున్నావేంటి అసలు, నువ్వు ఇంకెవరు అని చెప్పి కడ్డీతో పొడి చేద్దాం అనుకుని అలా పోతూ ఉంటే మధ్యలో అడ్డం పడతాడు. పాపం సంఘం అధ్యక్షుడికి ఇది గుచ్చుకున్నాడు, ఆడే చచ్చిపోతుంటాడు. కానీ పనికి మాలినోడు పోయేవాడు పోకుండా మనోడు కూడా కత్తితో సపా పొడి చేస్తాడు సైడ్ లో. ఎడ్యుకేటెడ్ అధ్యక్షుడు ఇక్కడ ఇలా చూస్తే అక్క కరెక్ట్ అయిన పాపం తీసుకుని లోపల దూకేసింది లేండి. ఈ అధ్యక్షుడు చచ్చిపోయాడు. కానీ ఇటు సైడ్ చూస్తే పాపం మనోడు కూడా అలా కింద పడి చచ్చిపోతాడండి. ఆ పనికి మాలినోడు పొడిచేసాడు కదా, అందుకే చచ్చిపోయాడు. ఈడు కూడా చచ్చిపోతున్నప్పుడు ఏదైతే లాస్ట్ కైనా కనీసం వాళ్ళ కూతురు వచ్చి ఓదారుస్తూ ఉంటది. సత్యాకి కూడా ఏమనలేదు, అదే చాలు ప్రశాంతం, కొంచెం ఒక ఇద్దరినైనా కాపాడని ఈ జీవితానికి చాలే అని హ్యాపీగా పోతాడు. ఇంకో పక్క వీళ్ళిద్దరిని చూస్తే వాళ్ళు అలా కోట లోపలికి వచ్చేసి ఉంటారు. మిలిటరీ వాళ్ళు వస్తారు, వీళ్ళిద్దరిని చెక్ చేస్తారు, పట్టుకుని లోపల తీసపోతారు. ఫెసిలిటీ చూస్తే చాలా పెద్దగా ఉంటది. ఏలియన్స్ రాకుండా బాగా గట్టిగానే గట్టి ఉంటది. ఇక్కడ దాకా ఏలియన్స్ రాలేకపోతున్నాయంట. మీకు అనిపించవచ్చు ఎస్కలేటర్ ఎందుకు బొక్క, ఏలియన్స్ అవి కూడా అవసరం లేదు, ఎగురుకుంటా గాలితో పాటు వచ్చేస్తాయి గాలివి. అయితే ఇక్కడికి ఎందుకు రాలేకపోతున్నాయంటే కొండ మీద ఫ్రీక్వెన్సీ రాడార్ సిస్టమ్, గాలిలో తేమ ఇవన్నీ బాగా ఎక్కువగా ఉండటం వల్ల ఇక్కడ దాకా రాలేకపోతున్నాయంట. అందుకే ఇక్కడ హ్యాపీగా ఉండగలుగుతున్నారు. ఇప్పుడు బుడ్డ పాప వాళ్ళ మమ్మీ ఉంది, ఆ మమ్మీ కూడా ఇక్కడ కనిపించేస్తుంది. ఆపైతే హ్యాపీ. ఇంకో పక్క మెడికల్ ఆఫీసర్స్ అక్కని ఎత్తకపోయి కళ్ళు గిల్లు అన్ని చెక్ చేస్తుంటారు. చెకింగ్ అయిపోయాక బ్లడ్ తీసుకుంటా ఉంటారు. అక్కయ్య నా బ్లడ్ ఎందుకు బ్లడ్ టెస్ట్ చేస్తావా అంటే ఇల్లేమో అవును, కొంతమంది మనుషులు ఏలియన్స్ చూసినా ఎప్నటైజ్ అవ్వకుండా తప్పించుకోగలుగుతున్నారు, అలాంటి వాళ్ళ DNA బ్లడ్ అయి తీసుకొని వ్యాక్సిన్ తయారు చేయొచ్చు అని చెప్పి అంటారు. అప్పుడే అక్క అయ్యో అట్టంటాడు ఒకడు బయట కింద ఉన్నాడే, అయ్యో వాడిని తెచ్చుంటే మనందరం బతికే వాళ్ళమా, ఇట్లాంటి మ్యాటర్ గా ఉంటే ముందే చెప్పాలి కదా, కింద పోస్టర్ అన్నా అతికించవచ్చు కదా, అందరూ శుభ్రం కూర్చొని తింటున్నారు ఈ ఫెసిలిటీలో అని అక్క ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. వీళ్ళేమో అవునా మేము వాడి బ్లడ్ తేయడానికి ఎలాగోలా ట్రై చేస్తాంలే అని అంటారు. అయితే వీళ్ళు ఆ బ్లడ్ ని యూజ్ చేసి రకరకాల జంతువుల మీద ట్రై చేస్తూ అంటే వ్యాక్సిన్ ఏదో చేయడానికి ట్రై చేస్తాం అన్నట్టు చూపిస్తుంటారు. లేకపోతే వ్యాక్సిన్ చేసేస్తామండి, మనుషులు అందరూ ప్రాణాల మీదకి వచ్చిందంటే 2 నెలల్లో వ్యాక్సిన్ తయారు చేసేస్తాం, అలా ఉంటది మన వాళ్ళతో. మరి చేస్తే లైక్ చేయడం మర్చిపోద్దే, కొంచెం బాగా వింత సినిమాలు ఏమైనా ఉంటే చెప్పండి చేద్దాం, అందరూ చూసేసిన సినిమాలు వద్దు, వీడియో వేస్తే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేసేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు, లేకపోతే మన వీడియోస్ నోటిఫికేషన్ మీకు రావు. థ్యాంక్ యూ.